kalau bagi dia nak kulit ini makan. Kalau nak bawa je nak tukar teman. Sampai bawa balik je. కార్యక్రమాన్ని తక్కువ సమయంలో పిల్లలకి 4 గంటల తర్వాత బస్సులు ఉంటాయని చాలా చెప్పారు. కాబట్టి కావాలంటే తరఫున కూడా మేము ఈ కార్యక్రమాన్ని పిల్లలు మన గురువుగారు చెప్పిన మాటల్ని గుర్తుంచుకొని వాటిని పాటించి అంటే ఉన్న మంచి ఒక ఉన్నత స్థాయికి రావాలని మా ఆకాంక్ష. కాబట్టి ఇక్కడ పుస్తకాలు కూడా మా గురువుగారు ఈ శ్రేయస్సు కోసమై వారి వాటిలో పదవి విద్యార్థులు ముఖ్యంగా అన్ని తెలిసినవారు కాబట్టి వాళ్ళు ఆ పుస్తకాన్ని చదివి ఎవరైనా మన భారతీయ సంస్కృతి ఆచార సంప్రదాయాలు మరి వాటిని యథావిధిగా వారి అన్నపడి కూడా పరిస్థితుల ప్రభావంగా మరి కాల సమయంలో మరుగునపడిపోతున్న వాటిని పునరుద్ధరించుకోవాల్సిన అవసరం మనకు ఉంది. కాబట్టి మీరు పరీక్షలు అంటే ఎంతసేపు మార్కుల ధోరణి ఈ రోజుల్లో ఏమైందంటే నేను ఎవరు నోటి 4 గంటలు ఇవ్వాలి మార్కులు రావడం కాదు అలాంటి భావన ఇలా ఈ రోజుల్లో వేరే పుస్తకాలు అవకాశం లేకుండా ఉంటుంది. మరి మంచి పుస్తకాలను వాటిని పాటించి విజయాలకు సంకల్పంతో మా గురువుగారు ఈ సంకల్పం చేయడం మేము ప్రత్యేకించి వారికి శ్రద్ధలోకి పాదాభివందనం తెలియజేస్తున్నాం. మా మాటను మన్నించి కూడా ఎన్ని పనులున్నా వచ్చినందుకు మరొకసారి వారికి ధన్యవాదాలు తెలుపుతూ మరి విద్యార్థులు ఉద్దేశించి వాళ్ళు సందేశాన్ని ఇవ్వాలని కోరుతున్నాం. सहनावतु सहनौ भुनक्तु सावीर्यं सर्वावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति. ఆహుతమైనటువంటి వాళ్ళు ఇక్కడ వెంచేసిన పెద్దలు గౌరవనీయులు అధ్యాపకులు మరియు అధీతులు అందరికీ కూడా మా యొక్క సప్రేమ ఆదరపూర్వక ఆత్మీయతతో అభివాదం. పాఠశాలలో పాఠశాల అనేటువంటి పేరులో సంపూర్తి అర్థం ఇమిడినటువంటిది కనుక ఆ పాఠశాల అనేటువంటి దానికి ముందు పేరు తెలుసుకోవాలి. సంస్కృతంలో దాని అన్వయార్థం ఎలా అవుతుందంటే పఠ్యతి పాఠ్యతి యదవగాహతి యదవతి యదన్యాయతి యజ్ఞాయతి సైవశాల పాఠశాల. ఇన్ని దానికి 60 పదాలు చెప్పాడు సంస్కృతంలో. మీతో మనవి అనగా అక్కడ అక్షరాలు ఉన్నాయి పాఠశాలకు. పకారం అకారం పా షకారం 3 షకారం అకారం 5 లకారం 6 షడంగముల చేత షడ్గుణముల చేత షడ్రసముల చేత షడనీతముల చేత షడంగముల చేత సంపూర్తి చేసేటువంటి శాలనే పాఠశాల. షడంగములు ఏమి? విద్య, వినయము, విజ్ఞానము, ఆచరణ, ఆచరితము, నీతి, నియమం. ఇవి అంగములు. ఈ అంగముల ద్వారా
ఎక్కడైతే మనం అధ్యయనం చేస్తామో, చదువుకుంటామో, అభ్యాసం చేస్తామో అందులో మనం సంపూర్తిగా దాని మీద అవగాహన చేసుకునేటువంటి స్తోమతను కలిగించుకోవాలి. అది మన బాధ్యత. ఆచార్యుడు అనేటువంటి వాడు కూడా అలాగే ఉండాలి. ఆచార్య చరతీతి ఆచరణేన స్తూయతే సైవ ఆచార్య. ఆచార్యుడు అనగా తాను నేర్చుకొని, తాను ఆచరించి, తాను దాని అందే ఎవడి ఉంది తద్వారా ఆ జ్ఞానాన్ని ప్రతిబోధించేవాడు ఆచార్యుడు. టీచర్, ఇంగ్లీష్లో టీచర్. ఈ టీచర్ అనే శబ్దం దేని ద్వారానే వచ్చింది. అందుకోసమని మీ అధ్యాపకులందరూ కూడా ఈ విషయాన్ని బాగా జ్ఞాపకం ఉంచుకొని మిమ్మల్ని బోధించినట్లయితే అది చిరస్థాయిగా మీ హృదయంలో నిలిచిపోతుంది. తద్వారా మీరు జ్ఞానులై, యోగ్యులై ఈ భారతీయ సంస్కృతిని స్థిరంగా నిలబెట్టేటువంటి స్తోమతలు కలిగిన వాళ్ళని, మన భారతీయ సాంప్రదాయాన్ని, నికేతనాన్ని ఎగరవేయాలని మా కోరిక. ఇది ఎల్లప్పుడూ స్థిరంగా ఉండాలి అనేటువంటి మా అభిలాష. ఎప్పుడూ ఇందే మనం ఆచరిస్తూ ఉండేటటువంటి యొక్క అఖిల మనస్తత్వం. అందుకొరకు ఈ గ్రామానికి నేను వచ్చాను. ఈ గ్రామానికి రావడానికి కారణం మీరు, ఎవరు కాదు. మా పండితుడు చెప్పాడు, ఆ పిల్లలు చాలా సక్రియంగా చదువుకుంటారు, ఒకసారి మనం వెళ్ళాలి అని ఆయన ప్రయత్నం చేశాడు. పాపం అది మాకు చాలా ఆనందంగా తెలియదు. ఆయన ప్రయత్నం బాగుంటుంది అన్న. ఆ తర్వాత ఈయన వచ్చాడు, ఈయన కూడా అదే మాట చెప్పాడు. ఇది ఎందుకన్నారు? మీ యొక్క ఆచరణ ద్వారా, మీ యొక్క నడవడి ద్వారా, మీరు చేసేటువంటి అభ్యాసం ద్వారా, మీకు బోధించేటువంటి అధ్యాపకుల ద్వారా ఇది బయటకు రాదు. ఎలా దీనికంటే దీనికి ఒక పదం చెప్పాడు నీతి శాస్త్రంలో. ఒక పుష్పం సువాసన ఏమి కవలంలో ఉండదు, కానీ అందంగా ఉంటుంది. దాని పోలి గులాబీ పువ్వు అందంగా ఉంటుంది, కానీ సుగంధం ఉండదు. కానీ చిన్నగున్నా, అంత వాటితో అందం లేకున్నా దీనిది ఏది మల్లె పువ్వు సుగంధాన్ని నిలదొస్తుంది. కానీ ముళ్ళతో పూచినటువంటిది, చుట్టంతా ముళ్ళతో కప్పున్నటువంటిది మొగలి పువ్వు సుగంధాన్ని విడదదు, కానీ దాని చుట్టంతా కూడా ముళ్ళు ఉంటాయి. అందుకోసమే యావన్నా దర్శాని శాస్త్రంలో జ్యేష్ఠత్తు గుణముచ్చతే కేతకీ దీర్ఘపత్రాణి లఘుపత్రాణి గౌరవ. జ్యేష్ఠత్వం నైశ్రేష్టత్వం శ్రేష్టంతు గుణముచ్చతి కేతకీ దీర్ఘపత్రాణి లఘుపత్రాణి గౌరవ. ఆ కేతకి అనగా మౌలి చెట్టు, అయ్యా నేను గొప్పవాడిని అనుకోవడం అంత గొప్పది కాదయ్యా, నీ గొప్పతనం అక్కర్లేదు, చిన్నవాడైనా గొప్పవాడు ఉండాలి అన్నాడు. ఏమిటి చిన్న అంటే, ఆ మొగలి పువ్వు చుట్టంతా కూడా ముళ్ళతో ఆకులు కప్పి ఉన్నా చిన్న రెక్క ఉంటుంది చూడండి లోపల. ఆ మొగలి పువ్వులో చిన్న రెక్క, పెద్ద రెక్కలు కావు, చిన్న రెక్క ఎంత సుగంధంగా ఉంటుంది. అది మీరు ఒకసారి బట్టలో పెట్టుకుంటే ఎన్నో రోజుల వరకు ఆ సుగంధం పోదు. అందుకోసమే జ్యేష్ఠత్వం నైశ్రేష్టత్వం శ్రేష్టత్తు గుణముచ్చది అన్నారు. గుణం కావాలి. ఏ గుణం? విద్యా పాఠ్య గుణం, ఆచరణ గుణం, ఆచరిత గుణం, ధైర్యం, సాహసం, నిష్ప్రయోజనం లేకుండా ప్రయోజనపూర్వకం. ఈ లక్షణాలు ఉన్నచోటే ఆ చేతి దీర్ఘపత్రాన్ని అనే విషయం మొదలెట్టి లఘుపత్రాడి గౌరవ అత్యున్నత చాలా గౌరవంగా. అది మాకు అవసరం, అది మేము చేయాలి. ఇది మా భారతీయ సాంప్రదాయం యొక్క ముఖ్య ఉద్దేశం. మన భారతీయ సంప్రదాయంలో చివరి విషయాన్ని తీసుకొని పెట్టి వచ్చారు రష్యా మునుడు. ఆది యువత చెవులు చేసుకోవాలి నేటి వరకు కూడా. అందుకొరకు ప్రపంచ దేశాల్లో గొప్ప దేశాలైనటువంటి వారు 530 దేశాలున్నా, 150,000 యొక్క 10 దేశాలున్నా
10,20,96,000 యొక్క అనిమలు ఉన్న భారతీయ సమాజం రాలేదు. కారణం ఏంటి తెలుసా? ఇది స్థిరమైనటువంటిది. ఈ స్థిరమైన సాంప్రదాయాన్ని పట్టుకొని నిలిచి ఉంది కనుక. అలాగే మీరందరూ కూడా ఈ మెట్టు మీకు చాలా గొప్పది. పైకి ఎక్కాలి, అలాగే చెప్తాడు. పైకి ఎక్కామయ్యా అంటే ఎలా? మొదట మెట్టు మనం ఎక్కాలి. ఈ యొక్క ఆస్పదం ఉంది కదా, దీని మీద ఎక్కాలంటే మొదలో మెట్టు మనం ఎక్కి కదా ఆ చిట్టి చివరికి చేస్తాం. మొదలో మెట్టు ఏది? విద్య. విద్యా ప్రథమయుక్తై విద్య అనేటువంటి మొదలో మెట్టు. ఆ విద్య ద్వారా విద్య అనే అక్షరాలు ఎత్తున్నాయి చూసా? వకార, ఇకార, దకార, అకార, యకార. పంచగుణముల చేతులేనండి. పంచభౌతికమైనటువంటి సృష్టిలో ఇమిడినటువంటి పంచేంద్రియాల్లో సమమైనటువంటిది, పంచ జ్ఞానేంద్రియంలో సమకూర్చొని స్థిరపడినటువంటిది అది విద్య. ఏదేశా విద్య, ఇది విద్య. ఇటువంటి విద్యను మనం నిలబెట్టుకోవాలి, నేర్చుకోవాలి. ఆచార్యుల వారు నేర్పాలి. ప్రథమ ఆచార్యై నిర్ణయేసి, ప్రథముడైనటువంటి కర్తవ్యం మీ మాస్టర్ గారు. ద ఇంగ్లీష్ వర్డ్ ఆఫ్ మాస్టర్, వాట్ ఈస్ దట్ ఆన్సర్? దాని ఏమిటి అర్థం? దాని ఏమిటి ఉద్దేశం? మాస్టర్గా పెట్టారు, టీచర్గా ఎందుకు పెట్టారు? అది ఏ భాష అయినా కావచ్చు కాక, భాషలో కూడా మనం ఎలాంటిది కూడా విద్య పెట్టుకోకూడదు దయచేసి. అన్ని భాషలు విద్యనే, అన్ని భాషలు విజ్ఞానానికి చెప్తాయి, కానీ భాషా వైరుధ్యం కాదు. భాష అన్నీ కూడా మనకు రావాల్సింది, విద్య అన్నీ కూడా మనం నేర్వాల్సింది. కానీ మన భారతీయ పథాన్ని, సంప్రదాయాన్ని, గుణాన్ని, నియమితాన్ని, ఆచరణాన్ని, ఇంకిత జ్ఞానాన్ని వదలకూడదు. ఇది మన లక్ష్యం. అందువరకు దాని మూలధనం పాఠశాల. పాఠ్యతే యశీలేనో, శీలత్వంతో ఎక్కడైతే చదువుతారో అది పాఠశాల. మీరందరూ కూడా ఈ పాఠశాలలో చదువుతున్నారు కనుక మీరు విజ్ఞాన కరులై, మహాయోగ్యులై, మహాన్ పురుషులై యోగ్యవతిగా సాధించి భారతీయ సంస్కృతిని నిలబెట్టాలని మా మొట్టమొదటి ఒక కోరిక. ఇక రెండవది విద్యాబోధ, విద్యా ఆచరణ. ఈ క్రమశిక్షణ అనేటువంటిది చూడండి. ఈ క్రమశిక్షణ అనేటువంటిది ఎటువంటి శబ్దాలు పెట్టారు ఇక్కడ? క్రియమాణేన కర్మేణ క్రియతేది కర్మణ. ఎంత సులువుగా చెప్పారు చూడండి. భాషా సంస్కృతం కావచ్చు, కానీ అన్వయ పదార్థం మాత్రం చాలా గహనీయమైనది. క్రమం తప్పకుండా క్రియాశీలత్వంతో ఆచరించేది క్రమ. క్రమ పద్ధతి, క్రమ ఆచరణ, క్రమ అనువర్తన, క్రమ నడవడి అన్ని కూడా దానికి. ఈ క్రమ అనేటువంటిది ఏమున్నది? దీనికి శిక్షణ అనేటువంటిది అనివార్య పదం. ఎలా వచ్చింది? ముందు ఈ క్రమాన్ని మనం నేర్చుకోవాలి. నీట్గా ఇంటి నుండి పరిశుభ్రమైన వస్త్రాలు ధరించుకోవాలి, శుభ్రమైన మనసుతో శరీరంతో శుభ్రంగా ఉంచుకోవాలి, సాత్వికమైన ఆహారాన్ని తీసుకోవాలి. ఏ పాఠశాలకు రావాలి. ఈ పాఠశాలలో ఎలా ఉండాలి? నియమితంగా, నిబద్ధంగా, ఒకరినొకరు తన యొక్క స్నేహపూరితమైన భావాల చేత ఉండి తన ఆత్మీయతాన్ని ఒప్పుపరిచి వారి ద్వారా ఆత్మీయత్వాన్ని తీసుకొని అక్కడ విడిచి రావాలి. ఆచార్యులు అంటే మీ మాస్టర్, మీ అధ్యాపకుల వారు. ఆ అర్భకుడు అంటే పిల్లల యొక్క మనస్తత్వాన్ని తెలుసుకొని వాటి మనస్సును అనుసరించేసుకోవాలి, ఆ విధంగా వాటిని ప్రబోధించాలి. అప్పుడు అది ఆయన అధ్యాపకుడు, మీరు అతీతులు, మీరు అర్థులు. కిమర్థమర్థాలకు ఎందుకు వచ్చారు ఇక్కడ అంటే విద్యార్థి. వయం అర్థ విద్యను, నేను విద్యను ఆర్జించడానికి
అడుక్కోవడానికి నేరవడానికి వచ్చాను. ఒకసారి చిన్న కథ చెప్పనా, మీరు వింటారా? చాలా సంతోషం. ఒకనాడు కాళిదాసుడు భోజరాజుని దగ్గర దర్బార్లో కొలువు తీరి ఇంటికి పోతున్నాడు. గంగా నది తడాకంలో ఆయన చిన్న పూడి గుడిసే, ఆయనకి ఎవరు లేరు, తల్లి లేదు, తండ్రి లేదు, భార్య లేదు, పిల్లలు లేరు. దాంట్లో ఉండేవాడు. ఇంటికి పోతూ ఉన్నాడు. పోయి ఆయన పద్ధతి ఏమిటి తెలుసా? ఆ పద్ధతి మీకు వద్దు, ఆయన వరదపుత్రుడు కనుక ఆ పద్ధతి ఆయన చేసి మనకు కాదు. ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత మర్నాడు ఒక పాప ఈయన దర్బారు వెళ్ళేటప్పుడు తన చేతిలో పలక పలపం పట్టుకొని వెళుతున్నారు. ఆయనకు ఆ పాపను చూసి మనసు కరిగింది. ఏమనుకున్నాడు? ఒక్కో ఈ పాపని రాజగౌరవం ఇప్పియాలి. ఎలా చూడండి, విద్యా విజ్ఞానం కలిగినటువంటి మనిషికి వారికి ఆత్మల మీద లక్ష్యం ఉండదు. ఎల్లప్పుడూ ఇంకోడు ఎలా బాగుపడతాడనేటువంటిది మాత్రమే లక్ష్యంలో ఉంటుంది. దీన్ని మీరు బాగా తీసుకోవాలి. అర్థమైంది అనుకో. ఏమనుకోండి, కాళిదాసుడికి ఎవరు లేరు, కానీ ఏ ఒక్కరైనా తన దగ్గర కనబడతారంటే వీడు బాగుపడాలా అనేటువంటి కోరే తత్వం అయింది. కోరికను తీర్చే ధైర్యం అయినది, ధైర్యం అయినది. కాబట్టి ఎట్లా ఆ పిల్లపాపం పోతు స్కూల్కు పలక పలకం పుట్టుకొని ఆపి అమ్మ నీ పేరేమిటి? కింతీనామా, నీ పేరేమిటమ్మా అంటే కనకలత అని చెప్పి. నా పేరు కనకలత. సరే, మీ అమ్మ పేరేమిటమ్మా అని అడిగాను. విమలలత అంట. విమలలత. కింతీహస్తం, నీ చేతిలో ఏముందమ్మా? ఆ కాలంలో తాళపత్రాలు ఎప్పుడు పలక అంటాం, అప్పుడు తాటి ఆకులతో రాసేవాడు. తాడి పత్రం అంట. ఆహా, అయితే అమ్మ దాని మీద ఏమో గీసావు కదా, కింద కావాలేషా అన్నాడు. ఏం గీసావమ్మా? ఖో అన్నాడు. గొగ్గ రాశాను అన్నాడు. చాలమ్మా, శ్లోకం తయారైపోయా. అమ్మా నువ్వు నా ఇంటికి రావాలి. ఆ పిల్లలు ఎత్తుకొని దర్బార్లో ఎప్పటికో విచిత్రం చేసేవాడు కాళిదాసు. అందరూ ఆశ్చర్యపడేవాడు. మాధవకవి గొప్ప పండితుడు, విద్యావంతుడు. భోజరాజు దర్బార్లో 9 మాధవకవికి మొత్తం యావత్ ప్రపంచంలో ఎవరు ఓడించారు అటువంటి విద్యావంతుడు. కానీ కాళిదాసు చూస్తే భయపడేవాడు. అందరూ ఆశ్చర్యం, ఏమిటో ఏదో చమత్కారం చేసుకొని ఇప్పుడు ఒక పిల్లలు తీసుకొని వచ్చి వీడు అని అంత ఎగతాళి చేస్తున్నారు. అదేం పట్టించుకునేవాడు కాదు. నేను ఎందుకు చెప్తున్నా బాగా, ఎవడు ఎగతాళి చేసినా పట్టించుకోకూడదు, ఎవడు పొగిడినా ఆశపడకూడదు, ఎవరు నమ్మినా అది అసహించుకోకూడదు. ఇది లక్షణం. అందుకోసమని ఊరుకున్నాడు. కడప రాజుగారు అడిగారు, ఏమయ్యా కాళిదాసా, ఏమిటి అమ్మాయిని తీసుకొని వచ్చావు? స్వామి, అమ్మాయి అందమైన శ్లోకం చెప్తుంది 4 పదాల్లో అన్న. అంత జ్ఞాన, అంత విజ్ఞానం ఉందా ఈ చిన్న పిల్లకు? ఏమయ్యా 5 సంవత్సరాల పిల్ల ఇంత జ్ఞానం ఉంది? రాజన్ ఒక్కసారి ప్రశ్నించండి అని రాజుగారు అడగాలి కదండి. మీ పేరేమిటమ్మా, మీ ఊరేమిటమ్మా, మీ తల్లి అగారిద్దరుగా చూడండి ఎంత లక్ష్యం ఆయనది. అప్పుడు రాజు కూడా ఇవే అడిగాడు. కింతేనామా, నీ పేరేమమ్మా? కనకలతాయా. రాజన్ ఒక పదం అయింది, తెచ్చుకోండి లెక్క. అచ్చా సరే. కశ్యాప్ కన్యా, నీవు ఎవరు కూతురు అమ్మా అన్నాడు. విమలతాయ 2వ పదం అయింది. రాజా 2వ పదం అయింది. విమలతాయ, విమల యొక్క కూతుర్ని. నీ చేతిలో ఏముంది నేను అడిగానుగా. కింతి హస్తం, నీ చేతిలో ఏముందమ్మా? దాడి బతులు. రాజన్ 3వది అయింది. కావాలేష, ఏమమ్మా గీతలతో రాజన్ 4 పదాలు అయింది. ఆమెను గౌరవించింది. ఎంత ఔదార్య భావం, ఎంత ఆత్మీయత. ఆమె ఎవరో, ఎక్కడో, ఏమిటో ఏమి సంబంధం లేదు. ఇది విద్య ఆర్జించిన వారి దగ్గర ఆ గుణం. వారికి తనవాడు, నావాడు, నా ప్రియుడు, నా రక్త సంబంధం అది ఎప్పుడూ ఉండదు. వారికి ఉండేది ఒకటే లక్ష్యం ఉంటుంది. ప్రపంచంలో ఉండేటువంటి మానవుడు ఎప్పుడుదా బాగుపడతాడు,
అవుతారు, ఎదుగుతారు. ఇది చూసేవాడే విద్యావంతుని లక్ష్యం. అది కాళిదాసు చూశాడు. ఆయన 10 వరాలు ఇచ్చారు అమ్మాయి. ఆయన ఇక ఆమె ఇల్లు తెలియదు. ఆయన ఏం చేయాలి? అది కష్టమైపోయాయి కాళిదాసుకు. రాజు ఇంకొక శ్లోకం చెప్తుంది, మీరు వింటారా? ఏమిటే అది మాకు ఇంకేమన్నా వికటం ఉందా అని అడిగాడు. వికటం లేదు స్వామి, శకటమే అన్నాడు. అర్థంలో చెప్పాడు. అంటే మీరు పట్టించి పంపించండి. శకటమే అందరు మౌనం వహించారు. కానీ అన్నాడు. స్వామి ఇప్పుడు నేను అడుగుతాను, సమాధానం చెప్తాను. అది మనలో వాక్యం అవుతుంది. మన దానికి కూడా మీరు ఆలోచన గౌరవించాలి. తప్పనిసరిగా అన్నాడు రాసు. అయిపా దొరికిపోయింది. ఏమంటారు తెలుసా? అమ్మా కోర్టు పాఠశాల ఎక్కడుంది మరి పాఠశాల? నగరాత్ మధ్య, అంటే పట్టణం లోపల మధ్యలో ఉంది. రాజా ఒకటి అమ్మా నేను ఇల్లు ఎక్కనమ్మా అన్నాడు. భయప్రదేశీ అన్నారు. ఇంకో మాట్లాడలేదు. నగరాలు బయట నగరాలు అంటే వాక్యం తగ్గిపోతుండే. చూడండి అమ్మాయి ఎటువంటి తలగాయ ఆమెది. నగరాల దగ్గర 2 అక్షరాలు ఎక్కువైపోతుంది అనుకో. ఆ పదానికి విచ్ఛేదం అయిపోతుండే. ఆయన భయపడలేదు. ఎందుకంటే ఆయనలో ఉన్నది ఒకటే, ఆ పిల్లలు ఎలాగైనా ఇచ్చేయాలి. బహిప్రదేశ బయట, ఎక్కడ బయట నీవు నెక్కు ఆమె చెప్పదు. నువ్వు ఎందుకు బయట ఏందో ఎక్కడుందో. సరే 2 పదాలు అయిపోయారు. అమ్మా మీ నాన్న పేరు ఏమిటి? ఎంత సడన్గా చెప్తుందంటే విద్యాభట్టు అని చెప్పి. విద్య భట్టు కాదా? ఇక నాకు తృప్తి అయిపోయింది. ఇంకా 4వ పదం వద్దు. 4వ పదం అయితే రాజ్యమే వస్తుంది. ఈ అంటే అసలుకి వాళ్ళలో యజమంతి యొక్క ఉద్దేశం, రాజు ఎటువంటి బుద్ధివంతుడు, ఎంత జ్ఞాని, ఆ ప్రజానీకాన్ని ఎలా ఆత్మీయతో కాపాడుతారు అనేది ఇది చక్కని ఉదాహరణ. అలాంటి వాడు జ్ఞాని ఉండాల్సి. అలాంటి వాడు మీరు కావాలమ్మా. ఇది మా కోరిక. అప్పుడు రాజుగారు తన స్వయం పట్టుకుని నుంచి ఇంటికి పంపించి చూడండి. ఆ 10 వరాలు దక్కే, ఈ 10 వరాలు దక్కే, గౌరవం దక్కే, రాజమన్నం దక్కే, ఇంటి లోపలందరూ సుఖపడి ఎంత పని చేశాడు కాళిదాసు. ఒక క్షణంలో ఏం ఒక గంట పట్టలేదు ఆయన. అంతా పని అయిపోయింది. వాడు యావజ్జీవితం సుఖపడ్డాడు. ఇదండి విద్యావంతుని లక్షణం. వింటున్నారా బాబులు? మీరు ఏకాగ్రతంగా వింటి చెప్తాను. మీరు ఎక్కడో చూస్తే నాకు చెప్పడం. నేను ఎంతో అపేక్ష చేసి వచ్చాను. మీరు మనస్ఫూర్తిగా వినండి, ఆచరించండి. కేవలం విని వదలకండి. పరమేశ్వరుడు ఇంద్రియాల్లో మనకు చెవు కన్ను 2 ఇచ్చాడు. గొప్ప ఎందుకు తెలుసా? చెవులోపల వెళ్ళినటువంటి ధ్వని అది తరంగాలుగా మారి, ఇది ఎక్కడ వస్తుంది? ఇది నేను సిద్ధం చేశానండి. అక్షరోత్పత్తి ధ్యాన యోగ మార్గ కాయా చికిత్స అనేటువంటి సిద్ధం చేసి పెట్టారు పిల్లల కోసం. అది తరంగాలుగా మారి అది మనసులో హృదయంలో ప్రవేశించి హృదయం ద్వారా ఇంద్రియంతో బుద్ధికి వెళ్ళి బుద్ధిలో మళ్ళీ విభాగం అయ్యి జ్ఞానేంద్రియంలో ప్రవేశిస్తుంది. ఇదంతా కావడానికి ఎంత అవుతుంది తెలుసా అండి? 1 సెకండ్ పడుతుంది. 1 సెకండ్. యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ 1 సెకండ్ పడుతుంది. 1 సెకండ్లో ఇంతంతా కూడా పనిచేస్తుంది. అటువంటి శ్రవణేంద్రియాలు, ఇంద్రియాణం శ్రవణేంద్రియో భవతి. ఇంద్రియాణ నేత్రయేవ స్థిరః. నేత్రం కన్ను చూస్తుంది. ఎలాంటి నేరం చూస్తుంది. అది ఆ కన్నుకు ఎవరు అవలేరే. ఇది చెట్టుది, ఇది గోడ, ఇది చెట్టు, ఇది మనం అనడానికి వెళ్ళి అది చూస్తుంది. దాని పనే చేస్తుంది. అటువంటి లక్ష్యం అనుకుంటారు. ఎవరు ఎక్కడున్నాడు, ఎవడు ఏం చేస్తున్నాడు అనవసరం ప్రశ్న. మనకు అసలు అవసరం లేదు. కానీ కన్ను అవసరం పెట్టుకుంటుందా? ఈ ముళ్ళు చెట్టు నేను ఎందుకు చూడాలి అంటుందా? కన్ను అంటుందా అండి? ఈ కంపల ఇది ఎందుకు నేను చూడాలి అంటుందా? ఈ మంటలు లేచినాయి నేను ఎందుకు చూడాలి అని చెప్పి అంటుందా? అనలే. ఈ సుందరాకృతి ఉంది ఇదే చూద్దాము అని చెప్పి అంటుందా? లేదే. కానీ దాని దృష్టి ఏముంటుందో
దానిపైన ఏకాగ్రత చేస్తుంది. అలాగే మన దృష్టి కూడా విద్య పైన ఉంచి ఏకాగ్రతంగా ఉంచాలి. దాని కదలనీయకూడదు, వదలనీయం. ఇది దీని యొక్క లక్షణం, క్రమశిక్షణ. మా పండుగ నాకు ప్రశ్న ఇచ్చిండు. ఆ ప్రశ్నలో నేను సమాధానం చెప్తానో లేదో, నేను పాస్ అవుతానా ఫెయిల్ అవుతానా రిజల్ట్ ఆగేది ఆర్టికల్ లేదు. క్రమశిక్షణ అనే పదాన్ని దీన్ని మనం చూడాలి. తర్వాత మనకి ఎన్నో నియమాలు ఉన్నాయి. ఆ నియమాలని కూడా మనం ఆచరించాలి. దాని ద్వారా ఏమవుతుందో మీరు ఒకసారి తెలుసుకోవాలి. వేకువనే లేవడం తెలుసా? అర్థమైందా మీకు? వేకువనే లేవడం అంటే పొద్దున్నే లేవడం, సూర్యుడు ఉదయించకన్నా ముందు లేవడం. దాన్ని వేకువదాము అంటారు మీ తెలుగులో. నాకు అంత పెద్దగా తెలుగు రాదు. ఓకే, అప్పుడు లేవాలి. ఏం కారణం? అప్పుడు ఏమిటి కారణం? ఇది ఎందుకు పెట్టారు? ఇది చాలా ఎప్పుడు మీకు శాస్త్రీయంగా అంటే అర్థమవుతుందో లేదో, సైంటిఫిక్గా అంటే అర్థమైందా? వెరీ గుడ్. అంటే మీరందరూ కూడా యూకేకి వెళ్ళాలి, అమెరికాకు యూకేకి వెళ్ళాలి, ఇక్కడ వద్దన్నమాట. సైంటిఫిక్గా పెట్టారు. ఏమవుతుంది తెలుసా? అప్పుడు వాతావరణం గాలి ఘనీభావంగా ఉండదు. నాట్ వెయిట్ డే. ఆ గాలిలో బరువు ఉంటుంది, తేలికగా ఉంటుంది. అది భ్రమించి తిరిగి తిరిగి వచ్చేటువంటి గాలి అరుణోదయ పూర్వంలో ఏది వీస్తూ ఉంటుందో ఆ గాలి ఏం చేస్తుంది తెలుసా అంటే మానవ శరీరంలో ఉండేటువంటి మలినాన్ని స్వచ్ఛపరుస్తుంది. అందుకోసం ఇప్పుడు రేపు డాక్టర్లో పాత పడుతున్నారు, వాకింగ్ చేయండి, వాకింగ్ చేయండి, వాకింగ్ చేయండి అంటారా? విన్నారా మీరు? వాట్ ఇస్ ఇట్ మీనింగ్? దాని అర్థం ఏంటి చెప్పండి. మీరు ఇంగ్లీష్ చదువుతున్నారా తెలుగా? మీడియం ఇంగ్లీషా తెలుగా? ఇంగ్లీషా? రెండు మీడియాస్ ఉన్నాయి. 2 మీడియాస్, 2 మీడియాస్. కన్నడ తెలుగునే కన్నడ. అవునా? ఇంగ్లీష్ నాకు కాదు బిడ్డ. అందుకోసం మీరు నాదన్న బాగు మళ్ళీ నాకు పరీక్ష వస్తుంది. సబ్జెక్ట్ మొత్తం 18 భాషలు వచ్చు గురువు గారికి. కాదే అది ఏమిటి అర్థం? ఇది ఆ గాలి మానవ శరీరంలో ప్రవేశించి మలినాన్ని తీసేస్తుంది. అది నీవు ఇంట్లో ఉన్నా బయట పారాడినా ఎలా చేసినా పర్వాలేదు, కానీ ఆ గాలి సర్వత్రా ప్రవేశిస్తుంది. అందుకోసం ఉషకాలం అవసరం. దానికి ఉషకాలం అంటారు సంస్కృతంలో. తెల్లవారుభావం, పొద్దున్నే. అర్థమైందా? వేగోనే లేచి మీరు ఏం చేయాలి? అప్పుడు కొద్దిసేపు ఇలా కూర్చోవాలి. ఏం మీ ఇష్టం వచ్చింది అనుకోండి. నేనేమన్నా అనుకుంటే అది మీరు అనుకోగలరు, అది కూడా నాకు టైమే. ఓం అనుకుంటే చాలా మంచిది అంటారా? ఏదంటే సుఖం ఇలా పట్టండి. ఎప్పుడు దాని మీద దృష్టి పెట్టండి. ఎప్పుడు అనండి, నేను అంటాను ఓ అన్నారు. ఇప్పుడు చూడండి నీకు చెప్తాను. హౌ ఇట్ ఈస్ రిఫ్లెక్టెడ్ బై ది సౌండ్. అది ఎట్లా రిఫ్లెక్ట్ అవుతుందో చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఓం అన్నప్పుడు ఎంత ప్రతిధ్వని వచ్చిందమ్మా? వచ్చిందా లేదా? చెవు లోపల ఒకరన్నట్ట, 10 మంది అన్నట్ట, 20 మంది అన్నట్ట, కానీ మొత్తం అంతా కూడా వ్యాపించిపోయింది. వ్యాపించిందే లేదా? ఇది దాని లక్షణం. అర్థమైందా? అలాగే మనం ఏకాగ్రతగా కూర్చోవాలి. ఏకాగ్రత అంటే ఒకటి దానిపైన లక్ష్యం పెట్టి కూర్చున్నట్టుంటే అది తప్పకుండా సాధిస్తాం. మీరు చివరికి ఇంకొకటి చెప్పేసి నేను చివరిది గట్టి చెప్తాను. అప్పుడు నాకు మాటిస్తారా మీరు? ఒక్క పాల అందరూ అనాల పాపలేస్తారు. వీళ్ళే అన్నారు, వాళ్ళు వెనకటి వాళ్ళు ఏమన్నారు? కప్పులు వేసిపోవాలి. చాలా బాగుంది. చూడమ్మా, ఇలాంటి సమయాన్ని ఇప్పుడు చూడండి, గట్టిగా మాట్లాడినట్టుంటే ఆ కప్పు తరిగి మళ్ళీ తిరిగి మన చెవులకి వచ్చింది.
వచ్చిందా? ఇది ఆ జ్ఞానం అనేది మన చదువు అనేటువంటి ఎప్పుడైతే చదువుతూ ఉంటామో ఎందుకు మనం మీ ఇష్టం వచ్చింది ఏదైనా చదువుకోక అది చదివినప్పుడు కానీ దానిపై లక్ష్య పెట్టినప్పుడు కానీ లెక్క చేసినప్పుడు కానీ పాఠాన్ని పఠించేటప్పుడు కానీ ప్రతి ధ్వనిగా విధానం మన బుద్ధి లోపల ప్రవేశిస్తుందమ్మా. అప్పుడే మన జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అప్పుడు జ్ఞాపకం ఉంచుకుంటాం. వీళ్ళు అంటారు కదా టీచర్లు, మీ అధ్యాపకులు అంటారు కదా, జ్ఞాపకం ఉందా అని అడుగుతారు, జ్ఞాపకం చేసావా అని అంటారు, నీకు అక్కడ బుద్ధి ఉందా అని అంటారు. ఎందుకంటారు? వెరీ గుడ్. ఇలా దానికి ఎంత మనం పురుషు తద్వారా ఆ ఉదయకాలం లేచిన వల్ల ఇది మనకు ఇంకా ఎక్కువగా పెరగడానికి అవకాశం. ఇది సైంటిఫిక్ గా చెప్తున్నాను. నేను సైంటిఫిక్ అంటే ఒప్పుకున్నాను కదా, అలాగే చెప్తున్నాను. సైంటిఫిక్ గా ఇది చాలా యోగ్యమైనది. అర్థమైందా? అప్పుడు ఉండేటువంటి అట్మాస్ఫియర్ అంటే అప్పుడు ఉండేటువంటి సమయం, అప్పుడు ఉండేటువంటి గాలి, అప్పుడు ఉండేటువంటి సందర్భాన్ని పట్టేసి అది మన శరీరాన్ని అంతా కూడా వ్యాపిస్తుంది. తద్వారా బుద్ధి వికసిస్తుంది. మనం ఏ కొంచెం పాఠం చేసినా జ్ఞాపకం ఉండడానికి అవకాశం. మీరు వినవచ్చు, పెద్దలు అంటున్నారు తర్వాత దామని చేసి చదువుకుంటే బాగుంటుంది అంటారు కదా, జ్ఞాపకం ఉంటుంది అంటారా? ఎందుకంటారు? దీనికోసం. ఇది కారణం. మీరు అది తెలుసుకోవాలి. ఆ తర్వాత శుభ్రత పాటించాలి. శుభ్రత పాటించడానికి మన అవయవాలు ఉన్నాయి కదా, కన్ను, ముక్కు, నోరు, చెవిక, ఆ తలకాయ, తర్వాత శరీరము, చేతులు, కాళ్ళు అన్నీ ఉన్నాయి కదండి. వీటన్నిటినీ కూడా శుభ్రపరచుకోవడమే శరీరం యొక్క శుభ్రత లక్షణం. దాని ద్వారా ఏమవుతుంది? దాని ద్వారా ఏమవుతుంది తెలుసా మీకు? అది మన శరీరంలో ఉండేటువంటి ప్రతి ధ్వని, ఆ ధ్వని ఎక్కడి నుంచి వస్తుంది? హృదయంలో నుంచి వస్తుంది. ఆ గాలి ఒత్తిడి ద్వారా బయటకు వస్తుంది. ఆ గాలి ఒత్తిడి ద్వారా వచ్చినటువంటి గాలి ప్రతిఫలం అది అక్షరాన్ని పలికిస్తుంది. ఓ ఆ ఈ ఊ అని. అవునా? అది ఎలా వచ్చింది? భవానీ శబ్దం ఎలా వస్తుంది మీకు? తెలుసా మీకు? బహిర్గతమైన అంతరేతమైన సంపీత్యంతి న స్పృశ్యతి న దూషయతి న ఖరిదీతి ఉచ్చారేతి. ఓ బయట ఉండేటువంటి వాయువు, లోపల ఉండేటువంటి ప్రాణవాయువు రెండింటి యొక్క సంయమం జరిగినప్పుడు అది మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఆ పలికేటువంటి ధ్వనినే ఇలా అక్షరాలు గుర్తించారు మన ఋషిమునులు. ఈ ప్రకారంగా గుర్తించి మనకి ఇవన్నీ అక్షరాలు ఇచ్చారు. అక్షరాన్ని పేరు పెట్టారు. ఎస్ అక్షర నాస్తి అక్షర. వాటికి అంతే లేదు, అందుకోసం అక్షరం అని పేరు పెట్టారు. అసలు ఎంత బుద్ధివంతులు వాడు, ఎంత ప్రయోగాత్మక నిశ్చయం. ఉదాహరణంగా సముద్ర తీరాన్ని నిలబడి ఇక్కడ నిలబడి 1-2-3 కిలోమీటర్లు కానీ లేకపోతే మీటర్లు కానీ దూరం ఎక్కువ వ్యక్తిని నిలబెట్టి ఏదో ఒక తాటాకో లేకపోతే ఏమంటారు దానికి సాగవానాకు ఏదో ఒక చెట్టు ఆకును తీసుకొని మలిచి నీవు ఇక్కడ కూర్చొని గట్టిగా నీళ్లలో ఊగినట్టుంటే అక్కడ నిలబడ వారి చెవులోకి వినిస్తుంది ఆ తరంగాలు. వడ్డీ చెప్పడం లేదు, ఇది కథ కాదండి, నేను ప్రయోగం చేసి పెట్టాను. అందుకోసం మీకు చెప్తున్నా. ఇక్కడ ఉండేటువంటి వాడు ఆ కొస మా వాడు వినాలి అంటే ఎలా వింటాడు? ఆ దూరధ్వని ఇప్పుడు టెలిఫోన్ వాయిస్ ద్వారా మనం వింటున్నాము, అక్కర్లేదు. వాయిలో ఇప్పుడు ఉంటారు, టెలిఫోన్ పెట్టుకుంటారు, అది ఎక్కడో ఉంటుంది దాని యొక్క ఇది ఇన్స్ట్రుమెంట్. ఇక్కడ గాలిలో తరంగాలు ఆడి మాట్లాడితే తప్పకుండా. సిగ్నల్ లేదండి అన్నప్పుడు ఏమవుతుంది? ఆ తరంగాలు దానికి తాకిడితో రాలేదన్నమాట. అప్పుడు అది సిగ్నల్ లేదండి. అవునా? ఇది మీరు తెలుసుకోవాలి. ఉదయం పూట స్వచ్ఛమైన మనసుతో మీరు పాఠం చేసి ఆ తర్వాత శుభ్రత పాటించాలి. శుభ్రత పాటించడం వల్ల మనసు, ఇంద్రియాలు, శరీరము శాంతపరుస్తాయి. అది ముఖ్యమైనది. ఆ తర్వాత వస్త్రధారం. ఈ వస్త్రాలు కూడా ఏ స్కూల్లో ఏ వస్త్రాలైనా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. కానీ వస్త్రాల్లో శుభ్రత్వం మాత్రం అవసరం.
శుచిత్వం మాత్రం అవసరం. అది మీకు పాఠ్యగుణానికి ఇస్తుంది. ఇది రెండవది క్రమం. దీని ఏమంటారు? శిక్షణ. ఏమంటారు? ఆ తర్వాత ఇంకా కొన్ని ప్రశ్నలు చాలా పెట్టాడు పండుగ. మా అన్ని ప్రశ్నలు అయ్యే వరకు ఇచ్చే పెద్దలో మీరు ఏం కోపంటారేమో తెలియదు. తులసి ఆకులు పాలు కలిపి ఎందుకు ప్రాశించాలి? దానివల్ల ఏం జరుగుతుంది? దాని కారణం ఏమిటి? ఒకసారి ఏమైందంటే రామకృష్ణ పరమహంసుల వారు, మీరు వినిడవచ్చు కథలు, వినకపోయినా వినండి. రామకృష్ణ పరమహంసుల వారు అప్పుడే నరేంద్రుడు వచ్చాడు ఆయన దగ్గరికి. కొన్ని రోజులు, ఒక మాసం వరకు ఏం మాట్లాడలేదు. ఆ తర్వాత రెండో మాసం వచ్చింది, ఇంకా మాట్లాడు. 3 నెలలు అయింది, 4 నెలలు అయింది, 6 నెలలు అయింది, సంవత్సరం అయింది. కానీ పరమహంసులు ఏం మాట్లాడే. పరమహంసులు మాట్లాడకపోవడం వల్ల ఆయన కొంచెం బాధ అయింది. పాపం బాధ అయ్యి అప్పుడు ఏమని అడిగాడంటే, అయ్యా అసలు నాకు మాట్లాడరా అని అడిగాడు. స్వామీజీ, యూ కెనాట్ బి టాక్ టు మీ. వాయ్? ఎందుకు అని అడిగాడు. అంటే నాకు తెలియదు, కానీ నేను మాట్లాడలేదు అని మాత్రం నేను ఎందుకు అనుకున్నావు అని అడిగాడు. సరేనయ్యా, సరే ఎందుకు అని అడిగాడు. తెలుసా? ఇక వీళ్ళు ఏమంటున్నారు, లేచిపోయి కదా చూసారా? అంటే వాళ్ళు రుచించదు. అర్థమైందా? అప్పుడు ఏమన్నాడు ఆయన? స్వామీజీ ఏమన్నాడు తెలుసా? అయ్యా ఏం లేదు, 2 తులసి ఆకులు ఆవు పాలు తీసుకురా. ఆవు పాలలో తులసి ఆకులు చేసి తాగమన్నా. గురువు గారు చెప్పిందనే ఉద్దేశం చేత రోజువారీగా వాళ్ళ ఎదురుగా వాళ్ళ చేసి తులసి ఆకులు తీసుకొని తాగేవాడు. ఎందుకు అని అడగలేదు. ఏమిటి దీనివల్ల ప్రతిఫలం అని చెప్పి అడగలేదు. కానీ తులసి ఆకులో ఉండేటువంటి 16 గుణాలు, ఆవు పాలలో ఉండేటువంటి 8 గుణాలు, 24 గుణాలు కలిసినాయి. 24 గుణాలు కలిసి 40 రోజులు సక్రమంగా తాగడం వల్ల ఆయన విజ్ఞానం బుద్ధి, ముందే ఆయన ICS ఆఫీసర్ ఆయన, దానివల్ల మరీ పెరిగిపోయింది. ఆ విజ్ఞానం చేత స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేశారు. స్వామి, నేను మొత్తం అంతా కూడా మీకే ప్రదానం చేశాను, ఇక నాకేం లేదు. అప్పుడు పేరు పెట్టాడు వివేక. అర్థమైందా? అలా వివేకత్వాన్ని మీరు సంపాదిస్తారని మా అపేక్ష. సంపాదిస్తారా? వివేకత్వాన్ని చేస్తారా? చూపిస్తారా? అయితే ఎక్కువసేపు వద్దు, ఈ సైడ్ గారి గ్యాస్ వస్తుందంట. మనకేమో అలర్జీ. ఇంగ్లీష్లో అలర్జీ అంటే ఏమిటి తెలుసా మీకు? గోపుడు. ఆ గోపుడు తగిలితే వదలు. అర్థమైందా? మేము చూసినాక మా గోపుడు తగిలింది, వదలాలనిపించలేదు. కానీ వాడు వదిలించుకోవాలంటే. సరే, సంతోషం. మీరు విద్యావంతులై, విజ్ఞానవంతులై, ప్రబోధకులై, ఆచార్యులై భారతదేశం యొక్క సంస్కృతిని నిలబెట్టాలని మా కోరిక. దీన్ని మీరందరూ కూడా ఒప్పుకుంటారని, చేస్తారని విశ్వసిస్తున్నాను నేను. మీరేమంటారు? అది వద్దమ్మా, మా భారతీయ సంస్కృతిలో అది కాదు. ఒప్పుకున్నాం అనే దాని శబ్దం ఓంకారం ఒకటే. అనండి ఓం అని అంటారు. పండరినాథ్ నాకు మళ్ళీ చెప్పాలి, ఈ రోజు ఉన్న వాళ్ళందరూ కూడా ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారని చెప్పాలి. ఆల్ ఆర్ యూ పాస్ టు ద ఫస్ట్ క్లాస్, బట్ మెరిట్ క్లాస్ కాదు, మెరిట్ చెప్పాలి. అర్థమైందా మీకు? చెప్తారా? అయ్యా సీటు ఇక చాలంటారా? బస్ స్టాండ్ స్కూల్ అయ్యా నమస్కారం. గురుగారికి ధన్యవాదాలు. వారిచ్చిన సందేశాన్ని మీరు సదా ఆచరించి మరి
వారి ఆఫీసుల చేత అలాగే క్రమ చేత